మనం చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటున్నాం. అదేంటి అంటే చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి అని. కానీ అలాంటి అడవి గురించి మీరెప్పుడైనా విన్నారా? కేవలం వినడం, వీడియోలో చూడటం తప్పితే మనుషులు ఇంకా చాలా భాగం వరకు ఎక్స్‌ప్లోర్ చేయని ఫారెస్ట్ ఒకటి ఉందని మీకు తెలుసా? ఈ భూమి మీద ఓన్లీ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీస్ ద్వారా మాత్రమే ఎక్స్‌ప్లోర్ చేయబడుతున్న అడవి ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. Hello everyone, welcome to the second video in my channel Info is Wealth. కాంగో ఫారెస్ట్ గురించి తెలుసుకునే ముందు మనం ఫారెస్ట్ అంటే ఏంటి, నార్మల్ ఫారెస్ట్కి రెయిన్ ఫారెస్ట్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాలను తెలుసుకుందాం. ఫస్ట్ వన్, రెయిన్ఫాల్ ముఖ్యంగా మినిమం 1500 mm నుంచి 2000 mm పర్ ఇయర్ ఉండాల్సిందే. టెంపరేచర్ వార్మ్ అండ్ స్టేబుల్గా ఉండాలి, అంటే 25 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 30 డిగ్రీల సెంటిగ్రేడ్స్ ఉండాలి. హ్యూమిడిటీ అంటే తేమ శాతం 80 ఉంటుంది, ఇది చాలా హై. బయోడైవర్సిటీ విషయానికి వస్తే రెయిన్ ఫారెస్ట్ లక్షల రకాల మొక్కలు, కీటకాలు, పక్షులు మరియు జంతువులకి ఆశ్రయంని ఇస్తాయి. మిగతా ఫ్యాక్టర్స్ లైక్ సాయిల్ అండ్ వెజిటేషన్ గురించి చూస్తే, సాయిల్ ఎక్కువ ప్లాంట్స్ ఉండడం వల్ల న్యూట్రియంట్స్ చాలా తక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కాంగో రెయిన్ ఫారెస్ట్ ఆఫ్రికాస్ గ్రీన్ హార్ట్. 19వ సెంచరీ నుండి ఈ కాంగో రెయిన్ ఫారెస్ట్ మీద ఎక్స్ప్లోరింగ్ అండ్ ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ఎన్నో కొత్త విషయాలు ఈ ఫారెస్ట్ నుండి మనకు తెలిసాయి. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ తర్వాత కాంగో రెయిన్ ఫారెస్ట్ విస్తీర్ణంలో 2వ స్థానంలో ఉంది. కాంగో రెయిన్ ఫారెస్ట్ ఆఫ్రికాకి మరియు ఎర్త్ మొత్తంగా కలిపి 30% ఆఫ్ ఆక్సిజన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలోని అతిపెద్దది అయిన అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కంటే కూడా ఇది 10% ఎక్కువ ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. రీజన్, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కానీ లేదా కాంగో రెయిన్ ఫారెస్ట్ కానీ డైరెక్ట్గా ఆక్సిజన్స్ని కొంత భాగం మాత్రమే ప్రొడ్యూస్ చేస్తే, మిగతా ఆక్సిజన్ ఈ రెయిన్ ఫారెస్ట్ల చుట్టూ ఉన్న ఓషియన్స్ హ్యూమిడిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ కాంగో రెయిన్ ఫారెస్ట్ ఆఫ్రికాలోని 5 దేశాలలో విస్తరించి ఉంది. అవి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కెమెరూన్, గాబోన్, ఈక్వటోరియల్ గైనియా, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఈ అడవి యొక్క ఏరియా దాదాపు 3.7 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్. ఇప్పుడు లష్ గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది ఈ ఫారెస్ట్. బర్డ్స్ అండ్ యానిమల్స్. కాంగో రెయిన్ ఫారెస్ట్లో ఉండే ఎలిఫెంట్స్ని ఫారెస్ట్ ఎలిఫెంట్స్ అని పిలుస్తారు. ఇవి కొంచెం చిన్నగా, డార్క్ కలర్లో, కిందకి పాయింట్ చేయబడిన టస్క్స్ అంటే దంతాలతో ఉంటాయి. ఇక్కడ లో ల్యాండ్ గొరిల్లాస్ తక్కువ హెయిర్ని కలిగి ఉండి బ్రౌన్ గ్రే కలర్తో, ఫోర్ హెడ్ అంటే నుదుటి భాగాన రెడ్డిష్ కలర్లో ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చింపాంజీస్, ఒకాపి, వేల రకాల పక్షుల జాతులు నివసిస్తున్నాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఎండేంజర్డ్ యానిమల్స్గా గుర్తింపు పొందాయి. ప్లాంట్స్ అండ్ మెడిసినల్ రిసోర్సెస్. కాంగో రెయిన్ ఫారెస్ట్లో వందలాది యూనిక్ ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి. కొన్ని వైద్యం చేయడానికి ఉపయోగకరంగా ఉంటే, మరికొన్ని మొక్కలు క్యాన్సర్ మరియు భయంకరమైన ఇన్ఫెక్షన్స్ని క్యూర్ చేయడం కోసం రీసెర్చెస్ అనేవి జరుగుతున్నాయి. అందుకే ఈ అడవికి గ్రీన్ ఫార్మసీ అనే మరో పేరు కూడా ఉంది. ట్రైబల్ పీపుల్ అండ్ లైఫ్ స్టైల్. కాంగో అడవిలో పిగ్మీస్ అనే ట్రైబల్ కమ్యూనిటీ చాలా ఏళ్ళుగా నివసిస్తుంది. వారి జీవితం మొత్తం ఈ ప్రకృతి మీద ఆధారపడే ఉన్నారు. లైక్ వేటాడటం, వారి ఆహారం అండ్ ఫ్రూట్స్ గ్యాదర్ చేసుకోవడం. ఇందాక చెప్పుకున్నట్టు ఇక్కడ ఉండే మొక్కలని మెడిసిన్ లాగా యూజ్ చేసుకుంటారు. టెక్నాలజీ యూజ్డ్ టు ఎక్స్ప్లోర్ కాంగో రెయిన్ ఫారెస్ట్. ఈ కాంగో రెయిన్ ఫారెస్ట్ని రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా స్టడీ చేయడం జరుగుతుంది. ఇందులో ప్రైమరీగా లైడార్ అంటే లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్, శాటిలైట్ ఇమేజరీ
అంటే శాటిలైట్ రేంజ్ నుంచి మన ఎర్త్ సర్ఫేస్ని మానిటర్ చేస్తారు. ముఖ్యంగా ఈ ఫారెస్ట్ని గమనించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రాక్టికల్గా ఈ రెయిన్ ఫారెస్ట్లో రీసెర్చర్స్ క్యాజువల్గా వెళ్ళి ఎక్స్పెరిమెంట్స్ చేయడం చాలా ప్రమాదకరం. కాంగో రెయిన్ ఫారెస్ట్ ఫేస్ చేస్తున్న కొన్ని ప్రాబ్లమ్స్ని ఇప్పుడు చూద్దాం. డిఫారెస్ట్రేషన్. అఫ్ కోర్స్ ప్రతి ఫారెస్ట్లో జరిగే సంగతే ఇది, కానీ ఏటా కాంగో ఫారెస్ట్ డిఫారెస్ట్రేషన్ పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది. డిఫారెస్ట్రేషన్ జరిగిన తర్వాత ఫ్లాట్ ల్యాండ్లో డైరెక్ట్ ఫార్మింగ్ ఆర్ స్లాష్ బర్న్ అగ్రికల్చర్, అంటే ఈ ఇమేజ్లో చూపించిన విధంగా ట్రీస్ యొక్క రిమైనింగ్స్ని కాల్చిన తర్వాత ఆ ల్యాండ్ని అగ్రికల్చర్ కోసం వాడతారన్నమాట. పోచింగ్ అంటే ఇల్లీగల్ హంటింగ్ అనేది కాంగో రెయిన్ ఫారెస్ట్లో చాలా పెరిగిపోయింది. ఈ కారణాల వల్ల ఇక్కడ రోజుకి కొన్ని వేల చెట్లు నశించిపోతున్నాయి. ఇది కాంగో రెయిన్ ఫారెస్ట్ యొక్క బ్రీఫ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ ఏంటో తప్పకుండా కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. Until then, keep smiling and thank you for watching this video. Hope you guys like it.